ఇప్పుడు ఓటీటీ వచ్చాక ఏమైనా మీకు ప్లస్ అయిందండి మైనస్ అయిందా? ప్లస్ అయింది సార్. ఇంతకుముందు ఆ లైమ్ లైట్లో ఉన్న కోడెదక్కున్న బ్యాచే బిజీగా ఉండేవాళ్ళండి. అట్లా కాకుండా ప్రతి ఒక్కళ్ళు బిజీ అయ్యారండి. ఎందుకంటే వెబ్ సిరీస్, వెబ్ మూవీస్, సినిమాలు అట్లా ప్రతి ఒక్కడికి సినిమా కళామ తల్లి పని కల్పించిందండి. ఆ కళామ తల్లికి నిజంగా ఎన్నిసార్లు ఏ రకంగా కృతజ్ఞత చెప్పాలో అర్థం కావట్లేదండి. ఇది నిజంగా మనం కృతజ్ఞత చెప్పాల్సిన వరకంటే ముందు ఫస్ట్ నిర్మాత అనే దేవుడికండి. ఆయన లేకపోతే ఇండస్ట్రీ లేదు, హీరోలు లేరు, డైరెక్టర్లు లేరు. ప్రతి హీరో డైరెక్టర్లు అందరూ కూడా ప్రొడ్యూసర్ రుణపడి ఉండాలండి. అది ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి, అక్కినేని నాగేశ్వరరావు గారి దగ్గర నుంచి, సోమబాబు గారి దగ్గర నుంచి, కృష్ణ గారి దగ్గర నుంచి, కృష్ణరాజు గారి దగ్గర నుంచి, మోహన్ బాబు గారి దగ్గర నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా ఈ కొత్తగా వచ్చే హీరోలంతా కూడా వాళ్ళ ఇన్స్పిరేషన్ తీసుకోవాలండి. ప్రొడ్యూసర్ అంతా గౌరవించేవాళ్ళు వాళ్ళు. ప్రొడ్యూసర్ దేవుళ్ళు. ప్రొడ్యూసర్ రాగానే లేచి నిలబడి 2 చేతులతో నమస్కారం పెట్టేవాళ్ళని వాళ్ళు. చిన్న ఏజ్లో చిన్నవాళ్ళని సార్. అదేంటండి మీరు హీరోలు కదా అంటే, మీరు మాకు దేవుళ్ళు, అన్నం పెడతారు మాకు అని అనేవాళ్ళండి. అది వాళ్ళ సంస్కారం ఇదండి. అది ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్ గారు అన్నారు, అసలు అంటే పెద్ద రామానాయుడు గారు లాంటి వాళ్ళు అనేవాళ్ళు అంట. అదే సార్, ప్రొడ్యూసర్కి ఇప్పుడు మనం చెట్లకి వెళ్తే వాళ్ళకి ఇష్టం ఉండలేదయ్యా అని చెప్పి అన్నారంట. వాళ్ళకి ఇష్టం ఉండలేదు అసలు, మనం వెళ్ళకపోవడం బెటర్ చెట్లోకి అన్నారట. అంటే వే ఆఫ్ థింకింగ్ ఒక్కోసారి కలవపోవచ్చు అండి. అంటే వీళ్ళ ఆలోచనలకి మేకింగ్కి, వాళ్ళ ఆలోచనలకి వాళ్ళ మేకింగ్ అనేది డిఫరెంట్గా ఉండటం వల్ల ఆ మేకింగ్కి వాళ్ళు రీచ్ కాలేకపోతున్నారు కొంతమంది ప్రొడ్యూసర్లు. వాళ్ళు సేపు కథలు నమ్ముకుంటారు తప్పితే మేకింగ్ మీద కొంత నాలెడ్జి కొంతమంది తక్కువ ఉంటుందండి. ఇది కొంతమంది డైరెక్టర్స్కి ఎక్కువ ఉంటుందండి. నా కథకి మేకింగ్ కూడా తోడైతే, టెక్నాలజీ తోడైతే డెఫినెట్గా ఈ సినిమా సక్సెస్ అన్న ఇది ఉంటుందండి. అది 100% రైట్ అండి. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ 100% రైట్. వీళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ నాకు మేకింగ్ అది కావాల్సింది, నా కథ యాక్చువల్గా తీర్చాలని వీళ్ళకు ఉంటుందండి. ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూ వాళ్ళు కరెక్ట్ అండి. అదండి. టోటల్గా మీరు ఎన్ని సినిమాలకి పనిచేశారు కోఆర్డినేటర్గా? నేను యాక్చువల్గా 50 ఫిల్మ్స్ వరకు వచ్చేసానండి. అంటే అసిస్టెంట్ డైరెక్టర్, అసోసియేట్ కోఆర్డినేటర్ అయితే ఇంకా చాలా ఉంటాయండి. అంటే నేను కోఆర్డినేటర్గా 50 అంటలేదండి. నేను టోటల్గా 70 ఫిల్మ్స్ వరకు నేను చేసి ఉండొచ్చండి. అంటే అన్ని లెక్కేసుకోం కదా. దాంట్లో బాగా పెద్ద హిట్లు ఏమున్నాయి మనకి? చిత్రం బళారవి చిత్రం, గాంధీనగర్ 2వ వీధి, మెరుపు దాడి, అట్లాగే సుడిగాడు, అట్లా కొన్ని సినిమాలు ఉన్నాయండి. లియో ఎంటర్టైన్మెంట్ ఈ ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ లియో ఎంటర్టైన్మెంట్ ఛానల్. లియో ఎంటర్టైన్మెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. హాయ్, నేను ఆనంద్ రంగానే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో ఎంటర్టైన్మెంట్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.